కేక్ చేయాలంటే ఓవెన్ కంపల్సరీ అని అనుకుంటున్నారా? ఓవెన్ లేకుండానే ఎయిర్ ఫ్రైయర్‌లోనే సూపర్ సాఫ్ట్ అండ్ ఫ్లఫీగా వెనిలా స్పాంజ్ కేక్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యామినెస్ట్ లైఫ్. ఈరోజు మనం చాలా సింపుల్గా ఇంట్లో ఈజీగా దొరికే ఇంగ్రీడియంట్స్తో ఎయిర్ ఫ్రైయర్లో వెనిలా స్పాంజ్ కేక్ ప్రిపేర్ చేద్దాం. నేను ఎయిర్ ఫ్రైయర్ మాన్యువల్లో ఉన్న రెసిపీని ఫాలో అవుతున్నాను. సో మీకు కూడా ట్రై చేయాలనిపిస్తే వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ కేక్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా? 4 ఎగ్స్, 1 కప్ మైదా, 1 కప్ షుగర్, 1/4 కప్ మిల్క్, 1/4 కప్ బటర్ అనమాట. అలాగే వెనిలా ఎసెన్స్ ఉంటే వెనిలా ఎసెన్స్ అండ్ బేకింగ్ సోడా ఆర్ బేకింగ్ పౌడర్ ఉండాలి. ప్రిపరేషన్కి వచ్చేస్తే ఫస్ట్ ఒక బౌల్లో ఈ 4 ఎగ్స్ని బీట్ చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్ ఆఫ్ షుగర్ని తీసుకోవాలి. ఈ 1 కప్ ఆఫ్ షుగర్ మీరు ఐదర్ పౌడర్ షుగర్ అన్నా పర్వాలేదు, లేదంటే గ్రాన్యులేటెడ్ షుగర్ అన్నా పర్వాలేదు అనమాట. నేను ఇక్కడ మామూలుగా గ్రాన్యులేటెడ్ షుగరే యూస్ చేస్తున్నాను. కొంచెంగా 1 కప్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకుంటూ బీట్ చేసుకుంటూ రావాలన్నమాట. అలా 1 కప్ ఆఫ్ షుగర్ ఫుల్గా యాడ్ చేసేసుకొని బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకుంటే మనకి ఈ కన్సిస్టెన్సీ అనేది చేంజ్ అవుతుంది. ఇలా ఫోమ్ అనేది వస్తుంది అనమాట ఎక్కువగా. మీరు ఇప్పుడు గమనిస్తే మీరు చూడొచ్చు. అలాగే ఇలా బీట్ చేసుకున్నప్పుడే మనం వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసేసుకుంటాము. బాగా చూసారా ఎంత బాగా వచ్చాయో? ఎగ్స్ అండ్ షుగర్ అండ్ వెనిలా ఎసెన్స్ అంతే. ఇప్పుడు దీంట్లోకి 1 ఫుల్ కప్ ఆఫ్ మైదా. దీన్ని కూడా మనం షుగర్ ఎలా అయితే యాడ్ చేసామో అలాగే కొంచెంగా యాడ్ చేసుకుంటూ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకుంటాం అన్నమాట. అలా 1 కప్ ఆఫ్ మైదా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత బేకింగ్ సోడా ఆర్ బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1/4 కప్ మిల్క్, అలాగే 1/4 కప్ బటర్, ఇవన్నీ యాడ్ చేసుకొని సేమ్ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి. ఐదర్ మీరు ఒకసారి బీటర్తో బీట్ చేసుకోవచ్చు, లేదంటే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అన్న యూస్ చేయొచ్చు. మొత్తం అంతా మిక్స్ అయిన తర్వాత మీకు కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను, చూడండి. కేక్ రెసిపీ ఎప్పుడన్నా సరే మిక్సింగ్లోనే ఉంటుంది. సో మంచిగా మిక్స్ చేస్తూ ఎయిర్ బబుల్స్ అనేవి పోకుండా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఎయిర్ ఫ్రైయర్లో చేస్తున్నాం కాబట్టి ఒక 5 to 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలి 160 degrees దగ్గర. అది ఎయిర్ ఫ్రైయర్ ప్రీ హీట్ అయ్యేలోపు మీకు ఇక్కడ కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి. ఇలా లేయర్స్ లాగా రావాలన్నమాట. అలా ఉంటే మన కేక్ బ్యాటర్ రెడీ అయినట్టు. ఇప్పుడు ఒక కేక్ బేక్ చేసే బౌల్ తీసుకొని దానికి కోట్ చేసుకున్నాను బటర్ అండ్ మైదాతో. మొత్తం దాంట్లోకి ఈ బ్యాటర్ని షిఫ్ట్ చేసేసుకున్నాను అనమాట. షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఒక 5 to 6 టైమ్స్ ఇలా ట్యాప్ చేసుకుంటే ఎయిర్ బబుల్స్ అనేవి పోతాయన్నమాట. ఇప్పుడు డైరెక్ట్గా ప్రీ హీట్ చేసుకున్న ఎయిర్ ఫ్రైయర్లోకి మనం మన కేక్ టిన్ని ప్లేస్ చేసేస్తున్నాము. సో ఇది 20 to 25 మినిట్స్ అనేది పడుతుంది టైమ్, డిపెండింగ్ అపాన్ ద టెంపరేచర్ అనమాట. మనం 160 to 180 degrees వరకు పెట్టుకోవచ్చు టెంపరేచర్. సో నేను 165 degrees పెట్టుకున్నాను. 25 మినిట్స్ నాకు బేక్ అయిపోయింది. 20 to 25 మినిట్స్ అప్పుడు ఒక్కొక్కసారి మధ్యలో చెక్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది అనమాట. సో 25 మినిట్స్ తర్వాత చెక్ చేశాను నేను. చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందో ఫోర్క్ క్లీన్గా, అంటే మన కేక్ బేక్ అయిపోయింది. సో యమ్మీ వెనిలా స్పంజ్ కేక్ అనేది రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చి రెసిపీ ట్రై చేయాలనుకుంటే పక్కగా ట్రై చేయండి. అండ్ మేక్ ష్యూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు యామినెస్ట్ లైఫ్. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.